రెండవ కొరింథీ 4వ అధ్యాయం 8-9 వచనాలు. ఎవరైనా అన్మ్యూట్ చేసి చదవండి. ఎటుపోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడి వారం కాము. అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాము. తరుమబడుచున్నను దిక్కులేని వారం కాము. పడద్రోయబడినను నశించు వారం కాము. థ్యాంక్ యూ బాధ. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడే వారము కాము. అపాయంలోనూ కేవలం ఉపాయం లేని వారు. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. మనం దిక్కులేని వాళ్ళం కాదండి. పడద్రోయబడినను నశించే వారము కాము. ఎటువంటి ప్రామిసెస్ అండి. పడదోయబడినా నశించే వాళ్ళం కాదు. పెర్సిక్యూషన్ గురించి, శ్రమ గురించి, కష్టాల గురించి పౌలు చెప్తున్నా మాట్లాడండి. ఏమంటున్నాడండి? ఎటుపోయినను శ్రమ పడుచున్నాను ఇరికింపబడిన వారం కాము. అపాయంలో ఉపాయం ఇస్తున్నాడు దేవుడు. జైల్లో ఇస్తే ఆయన ఎర్త్క్వేక్ అంటే భూకంపం పంపించి సంఖ్యలో తెంపేస్తున్నాడండి. లేకంటే ఏంజల్ని దేవదూతను పంపించి ఆ బంధకాలన్నీ తెంపేసి వచ్చి నిలబెట్టి ఇచ్చేయమంటున్నాడు. అపాయంలో ఉన్న కష్టాల్లో అయినా ఉపాయం లేని వారు కాదు. కానీ జైల్లో వేసినందుకు వాళ్ళని శపించడం లేదండి. దేవుడు స్తుతిస్తున్నాడు. ప్రభువా, మేము నీ కొరకు శ్రమ పడుటకు యోగ్యులుగా మమ్మల్ని ఎంచినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నా అంటున్నాడు. మనం అలా ప్రార్థన చేస్తామండి. ప్రభువా, కష్టాలు వచ్చినప్పుడు ఈ కష్టాలు పంపించినందుకు వందనాలు ప్రభువా. ఈ కష్టాలే గనక పంపకుండా ఉంటే మేమింత మీ దగ్గరికి ఇంత సన్నిహితంగా వచ్చిండే వాళ్ళము కాదు. మీలో ఎంతమంది అలా చెప్పగలరు? మనం ప్రార్థన ఎక్కువ ఎప్పుడు చేస్తామండి? కష్టాల కొలువులో ఉన్నప్పుడు, నిండుగా కష్టాలు ఉన్నప్పుడు మెండుగా ప్రార్థన చేస్తామండి. ఇక ఒకటే ప్రార్థనే ఇక వేరే గతి లేదన్నట్టు ప్రార్థన చేస్తా ఉంటాం. నిజంగానే చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పారవేయబడుతున్నప్పుడు ఏం చేశారండి? వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ఏమన్నారు? రాజా, మేము జవాబు ఇవ్వడానికి వీ డోంట్ కేర్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. మీకు జవాబు ఇవ్వడానికి మేము లక్ష్య పెట్టాం. వీ డోంట్ కేర్ అబౌట్ యువర్ కమాండ్మెంట్స్. ఎందుకంటే నువ్వు చేసిన విగ్రహానికి తప్ప మేము ఎవరికి పూజ చేయకూడదని మీరు ఆజ్ఞ ఇచ్చారు కదా, అదే అసంభవం. మేము యూదులము, ఎవరికి తల వంచము. మేము యూదులము, ఏ విగ్రహానికి మొక్కము. అది మా మొట్టమొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కమాండ్మెంట్స్. మేము ఎవరన్నా అలాగా ఎవరికన్నా మొక్కితే మేము తల వంచకూడదు, తల వంచే వాళ్ళని స్పేర్ చేయకూడదు. యూదులు ఎవరైనా తల వంచితే, అన్యులు చేస్తే అది వేరే సంగతి. అటువంటి కఠినమైనటువంటి నియమాలు మాకున్నాయి. కాబట్టి వీ డోంట్ కేర్ టు ఆన్సర్ యూ. యూ వాంట్ టు పుట్ ఇన్ ద ఫర్నెస్, పుట్. మీరు అగ్నిగుండంలో వస్తారా? వేయండి. మా దేవుడు అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన మా యొక్క హతసాక్షి టెస్ట్ మనీ అంగీకరిస్తే ఆయన కోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆయన కోసం రక్తం చిందించడానికి, ఆయన కోసం ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా వీ డోంట్ డిటర్. మేము వెనుకంజ వేయం, ధైర్యంగా వెళ్తాం.
చూడండి, రాజుతో మాట్లాడుతున్నారు, చీఫ్తో. మన రెస్పాన్స్ ఎలా ఉంటుందండి అటువంటి పరిస్థితుల్లో? ఏమంటే 7 ఏళ్ల శ్రమకాలంలో పరిస్థితి అలాగే ఉంటుందండి. అగ్నిగుణం 7 రెట్లు పెంచుతారు. ప్రార్థన చేస్తున్నానంటే ఇప్పటికే అంటున్నారు, మీ ఇంట్లో ప్రార్థన చేస్తే బుల్డోజర్ పట్టుకొచ్చి మీ ఇల్లు లెవెల్ ఇట్ అవుట్ అని చెప్పి కొన్ని చోట్ల. చూడండి, సైతాను ఏ విధంగా అయినా ప్రార్థన ఆపాలని ప్రయత్నం చేస్తాడు, విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. కానీ సాతాను జయిస్తాడండి. ఇప్పుడే పాడాం, బ్రదర్ పాడారు, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. కష్టాలు వచ్చినప్పుడు ఆరాధన ఆపకుండా ఉంటారా? గ్రంబులు చేయకుండా, ఏంటి నేను ఇంత ఆరాధిస్తుంటే, ఇంత స్తుతిస్తుంటే నాకు ఇన్ని కష్టాలు ఏమిటి అని అంటారా? ఆరాధన ఆపను, స్తుతించుట మానను. జైల్లో వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటండి? పీటర్, ప్రభువా మీ కొరకు దెబ్బలు తినడానికి, మీ కొరకు శ్రమపడ్డానికి మీరు అనుమతించారు. ఇది ఒక ప్రివిలేజ్. మార్టిడం ఇస్ ఎ ప్రివిలేజ్. హతసాక్షి అయిపోవడం ఒక ప్రివిలేజ్. దానికి మమ్మల్ని యోగ్యులుగా ఎంచినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నా అన్నాడు. మన ప్రార్థన ఎలా ఉంటుందండి? కష్టాల్లో స్తుతించే ప్రార్థన ఎలా ఉంటుంది మన ప్రార్థన? ఇంకా 16, 17, 18 కూడా చదవండి. అదే అధ్యాయం, 2 కొరింథీ 4వ అధ్యాయం 16, 17, 18. కావున మేము అధైర్యపడము, భయపడం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు అంటే ఫిజికల్ బాడీ కృషించిపోయినా మా అంతర్య పురుషుడు దినదినము నూతన పరచవచ్చు, దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎవ్రీడే ఈస్ బీయింగ్ రెన్యూడ్. ఈజ్ యువర్ ఇన్నర్ మ్యాన్ బీయింగ్ రెన్యూడ్ ఎవ్రీ డే. మనం ప్రార్థనలో నిలకడగా నమ్మకంగా ఉంటే మన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడతా ఉంటాడండి. It become renewed every day. No more older, fresh, ready to face new challenges. మా బాహ్య పురుషుడు నశించున్నాను, కృషించున్నాను. శారీరకంగా ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఎన్నో కష్టాలు నష్టాలు రావచ్చు. ఇంకా మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. కనపడిందే చూస్తున్నాడట. చూడండి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే చూస్తున్నాం. అంటే కనపడిన వాటినే చూస్తున్నాం. హెబ్రీ 11:1 డెఫినేషన్ ఏమిటండి? విశ్వాసానికి డెఫినేషన్ ఏమిటి? ఫెయిత్ ఇస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్, హోప్ ఫర్ ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. చూడని దాన్ని విశ్వసించడమే, చూడని దాన్ని నమ్మడమే విశ్వాసం. హెబ్రీ 11:1. విశ్వాసం అనేది 206వ పేజీ. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనది. చూడండి, అదే ఫెయిత్. అదృశ్యమైనవి అంటే కంటికి కనపడినవి ఉన్నవి అనుటకు రుజువైనది. మీరు ఇప్పుడు మా ఇంట్లో లైట్లు లేవండి. ఇప్పుడు ఇన్వర్టర్ లైట్తో ఉన్నాను. ఇప్పుడు ఈ ఇన్వర్టర్ లైట్, నేను ఈ ఇన్వర్టర్ లైట్ ఆఫ్ చేస్తే ఏం కనిపిస్తుంది మీకు? ఏం కనిపిస్తుంది? ఏం కనపడలే. అది తేడా. దృశ్యమైనవి, అదృశ్యమైనవి. లైట్ మనం
మీరు ఎలా చూశారు? స్విచ్ చేస్తేనే తెలుస్తుంది లైట్ ఉందో లేదో. మీరు ఎలక్ట్రిసిటీ ఎవరైనా చూసారండి? ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా, పచ్చగా ఉంటుందా? వీ క్యాన్ సీ దాట్. కానీ నమ్ముతాం. హై వోల్టేజ్ లైన్స్ పవర్ ఉందని నమ్ముతాం. నమ్ముతారా? నమ్మరండి. ఒక తాగుతుంది ఏంటి ఈ వైర్ నాకు ఏం చేస్తాయని చెప్పి గబగబా పైకెత్తి వెళ్ళి పట్టుకున్నాడండి, బస్ అయిపోయాడు. కొనాల అది ఎవరిని రెస్పెక్ట్ చేయదండి. హై టెన్షన్ వైర్ ఎవరు పట్టుకున్నా, అది డివిజన్ ఇంజనీర్ పట్టుకున్నా, ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ పట్టుకున్నా, లైవ్ వైర్ను పట్టుకుంటే చెంప చెల్లిమంట కొడుతుంది, కాలిపోతారు, మసిపోతారు, బూడిదైపోతారు. దేవుడితో కూడా అలా చెలగాడం ఆడుతున్నారు కొంతమంది, మసిపోతారు. తెలియకుండానే దేవుడితో చెలగాటం ఆడుతున్నారు. ప్రభు ఏమన్నాడు? నా బిడ్డలను ముట్టువాడు నా కనుగుడిని ముట్టినవాడు అని చెప్తున్నాడు. ఎవరన్నా మీ కనుగుడిని ఎవరన్నా ముట్టడానికి వస్తే మీరు ఊరుకుంటారండి? మీ కను రెప్పలు మూతపడిపోతాయి. కంటికి ఏదైనా నష్టం జరగబోతుందంటే ఇమ్మీడియట్ గా ఐలిడ్స్ క్లోజ్ లేదండి, క్లోజ్ అయిపోతాయి. మన కను రెప్పలు ఆటోమేటిక్ గా మూసుకుపోతాయి. ఇక్కడ పౌలు ఏమంటున్నాడండి? అదృశ్యమైనవి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. అంటే చనిపోయిన తర్వాత ఏది నిత్యమో, ఇది ఈ లైఫ్ టెంపరీ అండి. మేబీ 50, 60, 70, 80, 90, 100, 105, 110. మనకు నిన్న పేపర్లో వచ్చింది, ఎవరో 140 సంవత్సరాల వయసున్న వ్యక్తి చనిపోయారట. ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలోనే చనిపోవాల్సిందే కదండి. పాతకాలంలో అయితే 900+ సంవత్సరాలు బతికేవాళ్ళు. బిబ్లికల్ మెతుషల ఈజ్ ద లాంగెస్ట్ లివ్డ్. ఎక్కువ కాలం బతికింది ఆయనేనండి. ఆదికాండం 5వ అధ్యాయం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు బతికాడండి మెతుషల? మెతుషల విల్ ఆన్సర్. కే మెతుషల్ చెప్పండి, ఎన్ని సంవత్సరాలు బతికాడు మెతుషల? 969 సంవత్సరాలండి. వెరీ గుడ్ లక్ష్మణ్. డాక్టర్ జోబ్ ఆన్సర్డ్. బ్రదర్ మెతుషల మేబీ ఈజ్ ఆన్ డ్యూటీ. ఆయన అసెంబ్లీలో డ్యూటీ ఉంటుంది ఆయనకి. ఒక్కోసారి అక్కడి నుంచే జాయిన్ అవుతూ ఉంటారు. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయంలో 26వ వచనం, 27వ వచనం. ఆదికాండం 5:27. మెతుషల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాను. 1000 సంవత్సరాలు బతికినా, ఎన్ని సంవత్సరాలు బతికినా మనిషి చచ్చిపోతుందేనండి. ఇప్పుడు అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? మేము దృశ్యమైన వాటిని చూడక, అది చనిపోయిన తర్వాత ఏది ఉంటుంది, పరలోకం, నిత్యత్వం, అది చూస్తున్నాం. నిత్యత్వం ఎక్కడ గడుపుతామో అది చూస్తున్నాం. దృశ్యమైనవి చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. మామూలుగా చూడటం కాదండి, నిదానించి. మనకి ఆ గ్రహింపు ఉందండి. దృశ్యమైనవి టెంపరీ, వాట్ వి సీ ఈజ్ టెంపరీ. మనం ఏది చూస్తున్నామో అది తాత్కాలికం. అదృశ్యమైనవి నిత్యత్వం కనపడదండి. దేవుడు కనపడ్డావు, కానీ ప్రార్థన చేస్తే వింటాడు. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా చూస్తే మనం బతకలేం, మన రెటీనా కాలిపోతుంది. అందుకే మోషే నీ మహిమ నాకు చూపించంటే
నువ్వు నన్ను చూస్తే బతకలేవు, నీ కళ్ళు కాలిపోతాయి అన్నాడు. అందుకే నేను వెళ్ళిపోతాను, వెనకాల ఆ బీట సందులోంచి నువ్వు నా రేర్ పోర్షన్ చూడొచ్చు అన్నాడు. అది చూస్తేనే మోషే ముఖం ఎంత షైన్ అయిందంటే, ఎంత వెలుగుతో గ్లోతో ఉందంటే, పెళ్ళికూతురులాగా ఒక వెయ్యి వేసుకోవాల్సి వచ్చింది మోషే. అప్పుడు మోషేని చూడగలిగారు. చూసారా, మనం దేవుని సన్నిధిలో దేవుని దగ్గర టైం గడిపితే మన ముఖాల్లో వెలుగు వస్తుందండి. చాలా మంది స్కిన్ కోసం ఏదేదో అది స్మూత్ గా ఉండాలని చెప్పి ఏదేదో చేస్తూ ఉంటారు. ఎన్ని ట్రీట్మెంట్సో, ఎన్ని క్రీమ్సో. ఐ థింక్ ఈ రోజు పేపర్లోనే వచ్చినట్టుంది, ఒక ఆమె చాలా బ్యూటిఫుల్ గా స్కిన్ ఉండాలని చెప్పి ఏదో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేయించుకుంటే ఆమెకు వచ్చింది ఏమిటో తెలుసా అండి, HIV పాజిటివ్, ఎయిడ్స్ వచ్చింది. ఈరోజు పేపర్లో సప్లిమెంట్లో అందు స్కిన్ ట్రీట్మెంట్ కోసం. ఎన్ని క్రీములు. చాలా మందికి చాలా క్రీమ్స్ పడవు, అయినా సరే ఫెయిర్గా ఉండాలని చెప్పి, అందంగా ఉండాలని చెప్పి పాటలు. దేవుని సన్నిధిలో టైం గడిపితే ఎటువంటి కురిపోయినా సరే సౌందర్యవంతురాలుగా అయిపోతారండి. God's presence gives our skin a new glow. ఇంకా ఒక యూట్యూబ్ లో ఒక వీడియో ఉంది, ఏ పండు తింటే స్కిన్ స్మూత్ అయిపోతుందట, రింకిల్స్ పోతాయట. క్విజ్, పళ్ళ మీద, ఫ్రూట్స్ మీద క్విజ్ అనమాట. ఏ పళ్ళు తింటే చచ్చిపోతారు, ఏ పళ్ళు అన్నం తిన తర్వాత ఏ పండు ఏది తింటే చచ్చిపోతారు, ఏది తింటే బలపడతారు అని ఏదో క్విజ్ ఉంది. ద్రాక్ష పళ్ళు తింటేనట, ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ద్రాక్ష పళ్ళు తింటే పిల్లలు తెల్లగా పడతారట. అదే దాంట్లో క్విజ్లో. అది కరెక్ట్ కదా నాకు తెలియదు, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ అది. బట్ బై అండ్ లార్జ్ ఫ్రూట్స్ ఎక్కువ తినమంటారు ప్రెగ్నెంట్ లేడీస్ని, ఎందుకంటే పిల్లలు తెల్లగా ఉండడానికి. అసలైన సీక్రెట్ ఏమిటంటే బ్యూటీకి దేవుని సన్నిధి. మోషే అది చేశాడండి. కాబట్టి మోషే స్కిన్ షైనింగ్ మోర్ దాన్ ఏంజల్స్ ఫేస్. ఏంజల్స్ కూడా దేవుని సన్నిధిలో గడుపుతారు కాబట్టి వాళ్ళ ఫేసెస్ కూడా షైన్ అవుతూ ఉంటాయి. అందానికి సీక్రెట్ ఏమంటే దేవుని సన్నిధిలో గడపటం. ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం, ఎప్పుడు వీలుంటే అప్పుడు. దెన్ ఆ స్కిన్ విల్ గ్లో అండ్ డిసీజ్ విల్ వానిష్. ఏమంటే ప్రభు ఏం చెప్తున్నాడు, మీరు నా కట్టడాలను అనుసరించి నడుచుకుంటే మీ మధ్య నుంచి ఐగుప్తు రోగాల్ని తొలగిస్తాను అని చెప్తున్నాడండి. నిర్గమకాండం 15:26 దయచేసి ఎవరైనా చదవండి. మీ పేజ్ నెంబర్ 58 పాత నిబంధనలో. నిర్గమకాండం 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, ఐఎమ్ ద లార్డ్ దట్ హీలెత్ థీ. కాబట్టి ఏ రోగం, ఐగుప్తు రోగాలు నీకు రానివ్వను అంటున్నాడు. మీరు సౌజన్యంగా ఉండాలంటే సీక్రెట్ ఇది. దేవుని కట్టడం అనుసరించి నడుచుకుంటుంటే మీ కుటుంబంలో మీరు అందరూ, భర్త, భార్య, పిల్లలు, కొడుకులు, కూతుర్లు అందరూ కూడా
సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, కష్టాలన్నీ దూరంగా పారిపోతాయండి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ గుడ్ హెల్త్. నిన్ను స్వస్థపరిచేవాడు నేనే. ఐగుప్తీయులు కలిగించిన రోగంలో ఏది మీకు రాని అని అంటున్నాడు. ప్రివిలేజ్ అండి. ఇంకా ఏమంటున్నాడండి? 2 కొరింథీ 4వ అధ్యాయానికి తిరిగి వెళ్దాం. 18. క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగు చేయుచున్నది. ఎలాగనగా మళ్ళా రిపీట్ చేస్తున్నాడు, అదే కోరస్ లాగా. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. పరలోకం అదృశ్యమైంది, అది నిత్యం ఉండేది. అదృశ్యమైనవి నిత్యములు. మనకి చూపించేది, మనకు కనిపించేది ఈ లోకంలో ఉండే భోగాలు, లోకభోగాలు, ఇవన్నీ టెంపరరీ అండి. దీస్ ఆర్ ఆల్ టెంపరల్ థింగ్స్. ఇవన్నీ కొంతకాలం, క్షణకాలం ఉంటుంది. డబ్బు ఉంటుంది, పోతుంది. కొంతమంది గ్రీడీ పీపుల్, దురాశ, పేరాశ. ఎవడో హార్స్ రేస్ లోనో లాటరీలోనో, దేంట్లో హార్స్ రేస్ అనుకుంటా, బెట్టింగ్ చేస్తే ముందు డబ్బులు వచ్చినాయి. 2 లక్షలు బెట్టింగ్ చేస్తే 20 లక్షలు వచ్చిందట. 10 to 1 odds అనమాట. ఇంకా వీడు ఆశ, వాడు బెదరకుండా 20 లక్షలు డ్యూరేసుకుని పోయి బతుకుంటే సరిపోయింది సంతోషంగా. ఇంకా పేరాశ వదలదండి, కవచ స్పిరిట్. ఆ 20 లక్షలు పెట్టాడట దానికి 2 కోట్లు చేయడానికి, మొత్తం పోయింది. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. Those who have invested on the eternal things, అవి కనపడవండి. అందుకని ప్రభు అంటున్నాడు, మీ డబ్బులు పరలోక బ్యాంకులో దాచుకోండి, అక్కడ చిమ్మిట కొట్టదు, దొంగలు పడవు. 25వ అధ్యాయం 6వ అధ్యాయం మత్తయి సువార్త 26. ఓకే, 20 కాదు, 6, 20, 6, 19, 20. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19, 20 కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు. భూమి మీద మీ ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమిటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. మీ ధనం ఎక్కడుండునో అక్కడే మీ హక్కు కూడా ఉండును. వేర్ యువర్ ట్రెజర్ ఈస్, దేర్ యువర్ హార్ట్ ఈస్. దేర్ యువర్ హార్ట్ ఈస్. మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడ ఉంటుంది. చూసారా? సిటీ స్టడ్ బయోగ్రఫీ ఎవరైనా చదివారండి? సిటీ స్టడ్ is a famous cricketer. Mrs. Andy Paul has presented to my wife C.T. Studd's biography. అది చదివాలి. అది C.T. Studd కి ఎంతో, క్రికెటర్ కాబట్టి, టెస్ట్ క్రికెటర్, ఎంతో డబ్బు వచ్చిందండి. ఏం చేశాడు తెలుసా అండి? లండన్ బైబిల్ సొసైటీకి, ఫారిన్ బైబిల్ సొసైటీస్కి అన్నిటికి ఇచ్చి, అన్నిటికీ రాశాడు. కొంతమంది పేదలకు ఇచ్చాడు. ఎంబ్రేస్ ప్రాపర్టీ. తన డబ్బు పరలోక బ్యాంకులో ఇన్వెస్ట్ చేశాడు. ఎలాగా? బైబిల్ చేయడానికి బైబిల్ సొసైటీకి ఇచ్చాడు. ఇంకా ఈ మిషనరీస్, కొన్ని మిషనరీ సొసైటీస్కి ఇచ్చాడు.
చివరికి తనే అనుకుంటా పెళ్లికి కొత్త బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉంచుకోలేదు. తన భార్య కొనడానికి కూడా, పెళ్లి కూతురు కొనడానికి కూడా డబ్బులు తన దగ్గర. తనకి చెప్పాడట, నేను ఐ ఎంబ్రేస్ పావర్టీ, నువ్వు నాతో పాటు కలిసి సేవ చేయాలంటే ఆ పావర్టీ నువ్వు కూడా ఎంబ్రేస్ చేస్తే మనకి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది, లేకుంటే లేదంటే చూసి లేదు. ఎంత సేవ చేశారంటే సిటీ స్టూడెంట్. కాబట్టి మనం చేయాల్సింది ఏమంటే దృశ్యమైనవి, అదృశ్యమైనవి. అలాగా ఈవెన్ ఇంకొక ఆయన ఎవరో, the one who has 2 graves, one in Africa, the other one in UK. David Brainerd. Maybe. Chana, who is the one with 2 graves? ఆఫ్రికాలో డేవిడ్ లివింగ్స్టన్ అమ్మా. ప్రార్థనా వీరుడు డేవిడ్ లివింగ్స్టన్ ఇస్ ద వన్. తన హార్ట్ ఏమో ఆఫ్రికా. అమ్మా సామిల్ మోరిస్ అంకుల్ ఆఫ్రికాలో. కాదు, డేవిడ్ లివింగ్స్టన్ David Livingstone is the only one with 2 graves. One in Africa, where his only heart is buried. ఎందుకంటే his heart is with Africa. అందుకని ఆఫ్రికన్స్ అన్నారంటే మీరు బాడీ తీసుకెళ్ళండి యూకే, వెస్ట్మిన్స్టర్ వీలో బరీ చేశారు. లండన్ లో. గుండె మాత్రం ఆఫ్రికాలో. అది నేను చూడలే. ఆఫ్రికా వెళ్ళాను నేను ఎప్పుడు. ఆఫ్రికా వెళ్ళాను అనకూడదు, వెళ్ళాను. ఆఫ్రికా వెళ్ళాను. ఆఫ్రికాలో ఈజిప్ట్ వీటికి వెళ్ళాను, కానీ డేవిడ్ లివింగ్స్టన్ హార్ట్ బరీ చేసిన చోటుకు వెళ్ళా. Yes, I forgot that I visited Africa also. Yes, I was there for 2 weeks. చూడండి, డేవిడ్ లివింగ్స్టన్ ఎంత సేవ చేశాడంటే తనకు, ఐ థింక్ హీఈస్ ద వన్ ఆల్సో హూజ్ బ్రైడ్ వాజ్ విత్ ఓల్డ్ క్లోత్స్. తను కూడా టెస్ట్ క్రికెటర్ అండి, బాగా డబ్బు సంపాదించాడు. అదంతా సేవకి ఇచ్చేసాడు. తన ఆస్తి అంతా. సిటీ స్టేట్ టెస్ట్ క్రికెటర్ ముందు చెప్పాను. ఎవరు? Doctor. Maybe I mixed up, but CT State, what I told, he is cricketer. He is a pakka cricketer. He has done a marvelous work. And David Livingstone is the one with 2 graves. అంటే నేను what I am trying to focus on is వాళ్ళ హృదయం అంతా పరలోకపు ధనం మీదే ఉంది, కానీ ఈ లోకపు ధనం మీద లేదండి. ఈ లోకంలో డబ్బు మల్టిప్లై చేయాలంటే చాలా మందికి ఏమంటే షేర్స్, దే గో ఆన్ స్పెండింగ్ మోర్ అండ్ మోర్ షేర్స్. ఫైనల్ గా ఎంతవరకు అంటే టోపీ పడ్డాక అప్పుడు తినేస్తారు. ఒక ఆయన షేర్స్ ఇన్వెస్ట్ చేసి అప్పు చేసి షేర్స్ ఇన్వెస్ట్ చేసి 2 కోట్లు అప్పు చేసి ఇన్వెస్ట్ చేశాడు షేర్స్ లో. పూర్తిగా 2 కోట్లు పోయాక అప్పుడు మోకరించాడండి. అప్పుడు మా దగ్గరికి వచ్చాడు, అయ్యా తల్లిదండ్రులు కూడా మా కొడుకు 2 కోట్లు పోయినాయండి. మనం వేసుకునే కోట్లు కాదు, షర్ట్ మీద వేసుకునే కోట్లు కాదు, రూపాయలు. 100 లక్షలు 1 కోటు, అలాగా 2 కోట్లు పోయినట, అంటే 200 లక్షల రూపాయలు. తర్వాత ఆయన మారుమనసు పొందిన తర్వాత దేవుడు ఆయనకి తిరిగి ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, మనం పర్సిక్యూషన్
ఎలా ఫేస్ చేయబోతున్నాం. పౌలు ఎలా ఫేస్ చేశాడో చూద్దామండి. 2 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 28 వరకు. 2 కొరింథీ 2 Corinthians 23 to 28. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా అలాగే ఫూల్ అంటాడు. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారికుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయంలో చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. కరెక్ట్ ఫాస్ట్ గా చదివేస్తున్నారు. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటినని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబవళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, ఒక కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. చాలా థ్యాంక్ యూ. చూడండి, ఎవరైనా సరే మనలో ఇటువంటి పర్సిక్యూషన్ పొందిన వాళ్ళు ఎవరన్నా పేరు చెప్పగలరా? ఇటువంటి హింసలు, ఇటువంటి కష్టాలు, యేసు కోసం, ఆయన సేవ కోసం పడ్డ తిప్ప. చూడండి, నెమ్మదిగా చదుదాం. ఇప్పుడు సిస్టర్ ఫాస్ట్ గా చదివేశారు. మొదట 23వ అధ్యాయం 23వ వచనంలో మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది. ఒక్కసారి 2 బ్రదర్స్ చెరసాలలో ఫెలోషిప్ నుంచి పెట్టబడితేనే ఫెలోషిప్ అంతా షేక్ అయిపోయింది. అర్థం చేశారు, ఎంతో బాధ. పౌలు అంటున్నాడు, అనేక మాటలు చెరసాలలో ఉంటుంది. ప్రభులు బెయిల్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు. ఎందుకంటే అక్కడంతా కొత్త స్థలాల్లో సేవ చేశాడు. కొత్త స్థలాల్లో ఇంకా అనేక అపరిమితముగా దెబ్బలు తింటిని. ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూసేవి ఏదో వాళ్ళు తినే దెబ్బలు ఒక్కసారి 2 సార్లు కూడా కాదు, ఒక్కసారి కొడితే యూట్యూబ్లో వస్తున్నారు. అనేక సార్లు దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో అంటే ఇక బతుకుతాడనే నిరీక్షణ లేదనమాట. ఇక చచ్చిపోతాడని చెప్పి యూతుల చేత 39 సార్లు, 1 తక్కువ 40 అంటే 40 కొట్టకూడదు, 39 సార్లు, 39 దెబ్బలు, అనేక 5 సార్లు అట. 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటుంది. 39 multiplied by 5 times. 3 మారు బెత్తములతో కొట్టబడి 3 సార్లు బెత్తాలు పట్టుకుని కొట్టారట. ఒకసారి రాళ్లతో స్టీఫెన్ కొట్టినట్టు రాళ్లతో కొట్టారట. 3 మారు ఓడ పగిలి శ్రమ పడుతుంది. అరే, ఈయన సేవకుడు కదండి, ఓడ ఎందుకు పగులుద్ది అనొచ్చు మీరు. దేవుడు ఎలా చేశాడు? సేవకులకు కష్టాలు ఎలా చేయడని చెప్పి అనుకోకూడదు. జనరల్గా ప్రొటెక్షన్ ఇస్తాడు, కానీ ఒక్కోసారి దేవుడు ఎలా చేస్తాడు. ఎలాగంటే పౌలుకి చెప్పాడు, కెప్టెన్కి చెప్పాడు, ఖైదీగా ఉన్నప్పుడు ఓడ చివరికి గమ్యస్థానం చేరదు, స్టార్ట్ అవ్వద్దు అంటే కెప్టెన్ ఏంటి డేంజర్ ఏముంది, అంతా ఎవ్రీథింగ్ వెదర్. ఈ రోజు పొద్దున వెదర్ ఉన్నట్టు, ఈ రోజు పొద్దునంతా వేడి, ఎండ వేడి భయంకరం,
ఎవరైనా సాయంకాలం వర్షం వస్తుందంటే మెటీరియలాజికల్ ప్రొడిక్షన్ నమ్మేవాళ్ళు తప్ప ఎవరు నమ్మరండి. నాకు తెలుసు, నేను 3 రోజుల క్రితం చూశాను, 5 రోజుల క్రితం, ఎప్పటి వరకు హీట్ వేవ్ అని, 6వ తారీఖు వరకు, 7వ తారీఖు నుంచి కూల్ డౌన్ అవుతుంది అని చెప్పి, 7వ తారీఖు వర్షం. ఈరోజు సాయంకాలం చక్కన వర్షం వచ్చింది, చాలా చల్లబడ్డది ఇక్కడ మేము ఉండే చోట. ఏమంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ముమ్మాడు ఓడ పగిలి శ్రమ పడుతుంది 3 సార్లు. ఒక రాత్రి మగలు సముద్రంలో గడుపుతుంది. సముద్రంలో రాత్రి మగలు గడిపాడంటే ఏదో రాఫ్ట్ మీద అనమాట. రాత్రి పగలు కూడా చెక్కని పట్టుకుని ఓడలో, సముద్రంలో గడుపుతుంటే ఓడలో కాదండి, ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని. ఒక రాత్రి మొదలు సముద్రంలో గడిపితే అనేక పర్యాయములు ప్రయాణంలో అనేక పర్యాయాలు ఇరుకుల్లో, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, దొంగల చేతిలో కూడా పడ్డాడు. నదుల వల్ల ఆపదలు, నదులు పొంగి సునామీ లాంటిది సముద్రంలో. స్వజనుల వలన, అమ్మా స్వజనుల వలన. నెక్స్ట్, నా స్వజనుల వల్ల. ఎందుకంటే స్వజనులు యూదులు, తిన సున్నతి ప్రకటించట్లేదు, సున్నతి అక్కర్లేదని చెప్తున్నాడు. అందుకని స్వజనులు విసిగిస్తున్నారు, కొడుతున్నారు, తొందర పెడుతున్నారు. అన్యజనుల వలన ఆపదల్లోను. అన్యజనులు అంటే మా విగ్రహాలు, మా ఈ దేవత గొప్ప దేవత, ఇప్పుడు కూడా ఉన్నారు కదండి, ఈ డైటీ, ఆ డైటీ, తిరుపతి డైటీ, లేకుండా లక్నో, ఏవో మా డైటీ ఈ గొప్పది, మా డైటీ గొప్పది. దేమిత్రి అపోలో టైంలో, హోల్ టైంలో, ఇంకా ఆ దేవతలు, దెయ్యాలు, వాటిలన్నిటి వల్ల, అన్యజనుల వల్ల ఆపద. ఇంకోళ్ళు ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ పోతుందని చెప్పి దెయ్యాలు వెలగడుతుంటే అతను సోది చెప్పట్లే. సోది చెప్పకపోతే వీళ్ళకి ఆదాయం రావడంలా. వీళ్ళకి సోదరులు కావాలి. నీతి నిజాయితీతో ప్రతి వాళ్ళకి అక్కర్లేదండి, సోదరుడే కావాలి అందరికని. అన్ని జనులతో ఆపద. ఇంకా పట్టణంలోను, పట్టణంలో ఆపద, అరణ్యంలో ఆపద, సముద్రంలో ఎప్పుడు ఆపద ఉంటది. అరణ్యంలో ఏముంటాయండి? జంతువులు ఉంటాయి కాబట్టి ఆపదే. సముద్రంలో ఆపద. కపట సహోదరులు, ఇది భయంకరమండి బాబు. మన చర్చిలో ఉండేది చాలా మంది కపట సహోదరులు, సహోదరీలు. నేను అలా కొంతమంది కపట సహోదరులను ఎన్కౌంటర్ చూశాను. ఆ కపట సహోదరుడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా, బిలియనర్ లాగా నటించి అందరి దగ్గర డబ్బులు తీసుకుని, ఇవిడే అది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఏమి కాదు, ఇంకే ఫ్రీ డబ్బు అనమాట వాడుకోవడం. కపట సహోదరులు అనేకులు ఉన్నారండి, ఇప్పటికీ ఉన్నారు కపట సహోదరులు. జాగ్రత్త. దే బిఫ్రెండ్ యూ అండ్ సే నాకు 1 లక్ష కావాలి, 2 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి అడుగుతారు. యూ లూజ్ యువర్ మనీ అండ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో. ఇంకా ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగారం, నిద్ర లేకుండా జాగారం, ఆకలి దప్పులతోనూ, ఆకలి తిండాకే లేకుండా, ఇంకా భోజనం అనేది ఉపవాసం. ఆకలి దప్పులు వేరు, ఉపవాసం వేరు. ఉపవాసం అంటే అన్నం ఉన్నా తినకుండా ఉండటం ఉపవాసం. ఉపవాసంతోను, చలితోను, దిగంబరత్వంతోను, దిగంబరత్వంలోను. ఇంకనూ చెప్పవలసిన అనేకులు ఉన్నాయి. ఈ అన్ని కష్టాలు కాంప్రహెన్సివ్ లిస్ట్ కాదండి.
ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ ఎ ఫ్యూ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఇంగ్లీష్ ఫ్రేజ్. ఇదేమిటి, అనేక కష్టాల్లో మీకు చెప్పింది కొంచెం మాత్రమే అని చెప్తున్నాడు. అన్ని కష్టాలు రాయలేదు. రాస్తే ఇంకా కొంతమంది ఎగ్జామినేషన్ పేపర్లో పేజీలు ఎక్స్ట్రా పేజెస్ తీసుకుని ఎక్స్ట్రా ఎడిషనల్ షీట్స్ తీసుకుని రాస్తూనే ఉంటారు. అలాగే ఎన్నో ఎడిషనల్ షీట్స్ పడతాయి. నేను ఎంతో ఆపేస్తున్నాను అంటున్నాడు ఉత్తరం. ఈ కష్టాల లిస్ట్. ఇంకా ఇవన్నీ కాక సంఘంలో కూర్చున్న చింత. వీళ్ళు తప్పుదారులు వెళ్ళిపోతున్నారే, కొరింథీ సంఘంలో అసలు అన్యుల్లో కూడా లేని పాపాలు జరుగుతున్నాయి. దానికోసం పట్టుదలతో ప్రార్థన, విచారం, దుఃఖం. అయ్యయ్యో, నేను సంపాదించిన ఆత్మలు కొలాప్స్ అయిపోతున్నాయి అని చెప్పి దుఃఖం. చూసారా ఆత్మల గురించిన వేదన. మరి పౌలుకి వచ్చిన కష్టాలు మనకి ఎవ్వరు రాలేదండి. అయితే పౌలు విశ్వాసం వదులుకున్నాడండి. ఏమంటున్నాడు? నేను ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్. తిమోతి 2 తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి విశ్వాసము కాపాడుకుంటుని. ఐ డిడ్ లూజ్ మై ఫెయిత్, ఐ రిటైన్ మై ఫెయిత్, ఐ కెప్ట్ మై ఫెయిత్. నా పరుగు కడముట్టించి తిని, ఐ ఫినిష్ ద రేస్. నా విశ్వాసమును కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చూసారు, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చూడండి, తను ఎప్పుడు చూసాడండి నీతి కిరీటం? అదృశ్యమైనది, అది నిత్యము. విశ్వాసపు కళ్ళంతో చూడగలుగుతున్నాడు. ప్రియులారా, మనం ప్రార్థనలో వెనుకోన్నప్పుడు ప్రభువు మన ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు. ఆత్మీయ నేత్రాలు తెరిచి నిత్యమైనవి, అదృశ్యమైనవి, నిత్యమైనవి మనకు కనబడేట్టు చేస్తాడు. దీవెనమ్మ గారు టువర్డ్స్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. కొంతకాలం ఇక్కడ, కొంతకాలం పరలోకంలో గడుపుతాడు అనమాట. ఒకసారి వీళ్ళ కూతురు కమలకి పిలిచి, కమలా, నిన్న రాత్రి అబ్రహాముని మీట్ అయ్యాను నేను. అలాగమ్మా, ఏ అబ్రహామమ్మా? అదే మన బైబిల్ అబ్రహాం. ఏం చెప్పాడమ్మా? నన్ను విశ్వాసంలో బలపరిచాడు. అదే కమ్యూనియన్ విత్ సెయింట్స్ అంటే అదండి. కమ్యూనియన్ విత్ సెయింట్స్. వెళ్ళిపోయిన సెయింట్స్, పరిశుద్ధులతో కమ్యూనియన్ అంటారు, సహవాసం. విశ్వాస ప్రమాణంలో అది ఒప్పుకున్నాం. అపోస్తుల విశ్వాస ప్రమాణంలోను, నికలైత విశ్వాస ప్రమాణంలో దట్స్ ఇంక్లూడెడ్. ఐ బిలీవ్ ఇన్ ద కమ్యూనియన్ విత్ సెయింట్స్ అని చెప్పి మీకు ఎంతమంది కంటవచ్చు. లూథరన్ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ప్రతి ఆదివారం రిపీట్ చేస్తూ ఉంటారు అది. కాబట్టి పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను, పరిశుద్ధుల సహవాసం, ఇవన్నీ నమ్ముచున్నానని చెప్పి ఒకటి లిస్ట్ పెడతా ఉంటారు. ప్రభు తిరిగి వస్తాడని, ఇంకా పరిశుద్ధులతో సహవాసం చేస్తామని వీళ్ళంతా చూడరా. కాబట్టి అదృశ్యమైనవి నిత్యం. ఇప్పుడు చూడండి, కీర్తన, లైట్స్ వచ్చేసి కీర్తన 42:1. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేవుని కొరకు ఆశపడుతున్నది. అదండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. మనకు అలా ఉందండి దేవునితో సహవాసం, దేవుని సహవాసం గురించి అటువంటి ఆశ ఉందా? యాక్చువల్గా ఇది వరకు
ఎంతమంది ఉండేవారంటే మేము మా జూమ్ లింక్ ఒరిజినల్ గా మేము 100కి తీసుకున్నాం. ఇది పెయిడ్ లింక్. ఇనీషియల్ గా మొదట్లో కరోనా టైంలో 100 మంది కోసం తీసుకున్నాం. తర్వాత లేడీస్ మీటింగ్ లో 100 మంది అండి, 110, 120, 130, 145 వరకు వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే 100 దాటిన తర్వాత వీళ్ళెవరు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. 101, 102 డ్రాప్. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు, వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ కనెక్టెడ్, మాకు వాక్యం వినడానికి ఆపర్చునిటీ లేదు. నెక్స్ట్ స్లాబ్ ఈజ్ 500. 100 తర్వాత 500 ఇస్ ద నెక్స్ట్ స్లాబ్. 500 తీసుకున్నామండి. అప్పుడు తెలిసింది 140 మంది, 145 మంది. ఇప్పుడు ఆన్లైన్ కాటేజ్ ప్రేయర్ కూడా 95 కుటుంబాలు వచ్చాయండి. ఇప్పుడు కరోనా టైంలో, ఎందుకంటే వాళ్ళకి వేరే గతి లేదు, వేరే మార్గం లేదు. కరోనా టైంలో నిరీక్షణ కోసం, వాక్యం కోసం. తర్వాత కరోనా అయిపోయాక కూడా మోర్ దాన్ 100 కంటిన్యూడ్. ఫ్యామిలీస్ వైజ్ 95, 96, 98 మాక్సిమం క్లిక్ అయింది ఈ కాటేజ్ ప్రేయర్. లేడీస్ మీటింగ్ మాత్రం 145, 148 వరకు. ఇప్పుడు కూడా వీఆర్ నాట్ రెడ్యూస్డ్ ఇట్. చూడండి, ఈ వాక్యము మిమ్మల్ని ఎవరిని కూడా ఒక్క పైసా ఎవరిని అడగలేము, మేము అడగం. ఈ సేవ ఆపేయమని చాలా తొందర పెద్దవాళ్ళ నుంచి. దేవుడేమో ఆపొద్దన్నాడు కాబట్టి కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. చూడారా, ఈ లింక్ మీరు అనేది కొత్త వారికి ఇస్తే వాళ్ళకు కూడా ఇటువంటి ఆత్రుత పుడుతుందండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడండి? ఆశగల ప్రాణాన్ని దేవుడు ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. మీకు ఆశ ఉందండి, సేవ ఆశలు ఉన్నాయా? ఐ మస్ట్ విన్ సోల్స్. నేను అనేక మందిని దేవుని రాజ్యంలోకి తీసుకురావాలి అన్న ఆశ ఉందండి. ఆశ కనుక మీకుంటే దేవుడు మీ ఆశని నెరవేరుస్తాడు. He will fulfill your heart's desire. మీకు you will be totally satisfied. ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మీకు ఆ సేవ ఆశలు ఉన్నాయండి. పౌలుకి ఎటువంటి ఆశలండి? ఆశలతో పౌలు ఎంతో సేవ చేశాడు, ఎంతో మందిని ప్రభు వైపు నడిపించాడు. ఇంకా 32వ కీర్తన ఇంకా 42, 5వ వచనం కూడా చూద్దాం. 5వ వచనము, 11వ వచనము, 43వ అధ్యాయం 5వ వచనం అన్ని కోరస్ లాగే ఉంటాయండి. చదవండి 5వ వచనం. నా ప్రాణమా తొందరపడుచున్నా. కీర్తన 42, 5వ వచనం అండి. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించను. 11వ వచనం చదవండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించును. 43:5 చదవండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయన స్తుతించదును. సేమ్ నా రక్షణకర్త నీయు, నా దేవుడు నీయు.
మూడు సార్లు చెప్పాడంటే చూడండి, రీకన్ఫర్మేషన్ అన్నమాట. బైబిల్లో ఏదైనా 3 సార్లు చెప్పారంటే రీఅఫర్మింగ్. వెరిలీ వెరిలీ ఎస్ఏ అంటే అని ప్రభు చెప్పినట్టు అన్నాడు. నా ప్రాణాన్ని ఈవేళ కృంగిన వై ఆర్ దౌ కంఫిటెడ్ అండ్ డిస్కంఫిటెడ్. వై ఆర్ దౌ వరీడ్. వరి 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 వరి. ఇక్కడ కనపట్లేదు. జాన్ పిచ్చా గారు ముఖ్యంగా చెప్పాలి. వరి వరి వరి, భయం భయం భయం, ప్రధానికి భయం భయం. దేనికండి భయం? బ్రతుకుడ క్రీస్తు, చావైతే లాభం. ఒక ఆయన చెప్తున్నాడు, ఫోన్ చేసి అడుగుతాడు, అయ్యా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నానండి, వాళ్ళు ఏదో పేస్ మేకర్ పెడతారట, కానీ ఐసీయూలో పెడతారట, ఏసీ నాకు పడదు, నాకు భయం వేస్తుంది, భయం, ప్రార్థన చేయండి, భయం భయం. దేనికండి భయం? ఈ ఎండ వేడిమి తట్టుకోలేక ఏసీ కావాలని ఏడిచేవాళ్ళు ఏడుస్తుంటే, అయ్యో అయ్యో నన్ను ఏసీ రూమ్లో పెడుతున్నారని ఏడిచేవాళ్ళు ఏడుస్తున్నారండి. చూసారా? రకరకాల భయాలు. కీర్తన 32:4. కీర్తన 32:4. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టు. ఇట్ ఈస్ లైక్ సమ్మర్ హీట్. ఇంతవరకు హైదరాబాద్లోను, మిగతా వేరే చోట్ల, తెలంగాణలో, ఇంకా కొన్ని చోట్ల ఆంధ్రాలో కూడా హీట్ వేవ్. ఈ హీట్ వేవ్ లో టెంపరేచర్ ఎంత పెరిగిపోయిందంటే 45 వరకు వెళ్ళిపోయిందండి. ఇది వరకు 40+ అన్నది ఒక్క విజయవాడలో ఉండేదండి అప్పుడప్పుడు, పీక్ సమ్మర్లో. ఇంకెక్కడ ఉండేది కాదు. హైదరాబాద్ పీక్ ఏమంటే 35, ఇప్పుడు 45 అయిపోయిందండి. కాబట్టి ప్రజలు తట్టుకోలేకుండా ఉన్నారు. మేము ఉండే హాల్లో ఈ 5 సంవత్సరాల్లో హాల్లో ఎప్పుడు కూడా చల్లగానే ఉంటుంది. ఎప్పుడు చల్లగా. బయట ఎంత వేడి ఉన్నా, బయట 35 ఉన్నా, హాల్లో మాత్రం చల్లగా కూల్గా ఉంటుంది, ఏసీ లేకపోయినా. ఇప్పుడు ఈ 4-5 వారాల నుంచి ఎండ ఎంత భయంకరం అయిపోయిందంటే, ముఖ్యంగా లాస్ట్ 2 weeks లో ప్రజలు తట్టుకోలేకుండా ఉన్నారు, విజిటర్స్. అందుకే అంత పెద్ద హాల్లో వీడు ఫిక్షన్ ఏసీ, సో దట్ పీపుల్ ఆర్ కంఫర్టబుల్. ఆరాధనకు వచ్చేవాళ్ళు సంతోషంగా ఆరాధిస్తారు చల్లగా ఉంటే. కొంతమంది భావం ఏమంటే, ఇప్పుడు నా సారము వేసవి కాలం ఎండినట్టు ఆయన. కొంతమంది ఏం చెప్తున్నారు, నాకు ఏసీ పడదండి. చూడండి, అంటే నరకాగ్ని పడుతుంది అనమాట. అంతే కదండి. అక్కడ బాగా వేడి, మంచి వేడి. కొంతమంది దే వాంట్ టు బి ఫిట్ క్యాండిడేట్స్ ఫర్ హెల్ ఫైర్. ఏసీ పడదట. దేవుడు మనకి కూల్ వదిలిస్తే దేవుని స్తుతించాలా, లేకుంటే ఏడుస్తూ ఉండాలండి, ప్రభువా నాకేంటి చల్లదనం, వద్దు వద్దు వద్దు, నాకు వేడే కావాలి. కాదంటే కోల్డ్ కంట్రీస్లో అక్కడ -15 వరకు పోతుందండి, -15 degrees సెంటిగ్రేడ్. లండన్, US వీటిల్లో ఇప్పుడు జోగారు ఉండే చోట ఇది వరకు ఆయన ఉన్నప్పుడు -15 ఉండేవారు ఆయన. అక్కడి నుంచి మెడ్రాస్ +30-35 టెంపరేచర్కి వచ్చేవారు. చూడండి ఈ చేంజెస్, సడన్ చేంజెస్ ఆఫ్ టెంపరేచర్. -15 నుంచి +35 అంటే టోటల్ డిఫరెన్స్ ఎంత అండి? 50 degrees. బాడీ తట్టుకోవడం కష్టం. అయినా ఆయన సేవ చేస్తూ ఉండేవాడు, దేనికి లెక్క చేయక.
డాక్టర్లు చెప్పారు నువ్వు ప్రీచ్ చేయకూడదు అన్నారు. అయినా లెక్క చేయలే. నేను ప్రీచ్ చేయకూడదు ఎందుకంటే బతకడం బెటర్. ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్, టు డై ఇస్ గెయిన్ అని పాల్ చెప్పినట్టు మనం అలా చేస్తున్నామండి. ప్రభు మనకి డిప్రెషన్ నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి విడిపించడానికి వచ్చాడండి. ఎంకరేజ్ చేయడానికి వచ్చాడు, డిప్రెషన్ నుంచి విడిపించడానికి. వై ఆర్ thou cast down, O my soul? చూసారా, ఇశ్రాయేలీలు బాబిలోన్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. చూడండి, వీళ్ళంతాను విహారం చేస్తాడు దేవుడు, అన్యులకి, అన్ని రాజులకి అప్పగించేస్తాడు వాళ్ళని. వాళ్ళేమో వీళ్ళని బాగా విసిగిస్తారు. అప్పుడు యెషయా 40వ అధ్యాయంలో ఎంకరేజ్ చేస్తున్నాడండి. ఎంత వరకు ఎంకరేజ్ చేస్తున్నాడంటే, నిర్మించిందే కదా 40వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయడి. ఇదంతా బాప్టైజింగ్ జాన్ గురించిన ప్రొఫెసీ. ప్రతి లోయ ఎత్తబడవలను, ప్రతి పర్వతం, ప్రతి కొండ అంచవలను, వంకరవి చక్కగాను, ఖర్చువైనవి సరముగాను ఉండవలను. ఇంకా 6వ వచనం, సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాస దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. పువ్వు మీరు ఫ్రెష్ పువ్వు పట్టుకొచ్చి వాదులో పెడితే ఏదైనా లోపల యాస్పిరిన్ ఒక చిన్న పించి వేస్తే ఒకవేళ వారం రోజులు ఉంటుందేమో, లేకుంటే నెక్స్ట్ డేకే ఎండిపోతుందండి. వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాస దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనుడు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. ఇంకా ఏం ఎంకరేజ్ చేస్తున్నాడంటే 9వ వచనం, సీయోను సువార్త ప్రకటించిన దానా, ఉన్నత పర్వతము ఎక్కుము, గో అప్ ద మౌంటైన్, ఉన్నత పర్వతం, హై మౌంటైన్. యెరూషలేము సువార్త ప్రకటించిన దానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇదిగో మీ దేవుడని యోధా పట్టణములకు ప్రకటించుము. ఇది ప్రభు సెలీనాకి ఇచ్చిన వాగ్దానం. కొంతమంది ప్రసంగించడానికి వీలు లేదంటే, సరే అయితే పెద్దవాళ్ళు చెప్పిన మానేద్దామని చెప్పి మానేస్తే, ప్రభు అన్నాడు, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇదిగో మీ దేవుడిని యోధా పట్టణములకు ప్రకటించుము. మరి దేవుడి మాట వినాలా, మనుషులు లాగానే పెద్దల మాట వినాలండి. ఎవరికి భయపడాలి? అపోస్తలులు కూడా ప్రారంభంలో వాళ్ళకి ఏం చెప్పారు, ఈ నామమును ప్రకటించడానికి వీలు లేదు అంటే వాళ్ళు ఏమన్నారు, మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? అపోస్తలుల కార్యంలో చెప్పలేదండి, దేవుని మాట వినాలా, మీ మాట వినాలా, మీరే చెప్పండి. దేవుడేమో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటున్నాడు, బలముగా ప్రకటించమంటున్నాడు. మీరేమో ప్రకటించడానికి వీలు లేదు, ఆన్లైన్ సేవ చేయడానికి వీలు లేదు, ఈ మీటింగ్ పెట్టడానికి వీలు లేదు, ఆ మీటింగ్ పెట్టడానికి వీలు లేదు. ఏమిటండి అది? దేవుని వాక్యానికి వ్యతిరేకం కదా. మీరు నామను ప్రకటించడానికి, ప్రసంగం చేయడానికి వీలు లేదు, చేయకూడదు అంటే దేవుడు ఏమంటున్నాడండి, భయపడద్దు, మీరు వెళ్ళండి. మీరు మొదటి 4 అధ్యాయాల్లో చూస్తే మీకు కనిపిస్తుంది, ఈ నామను మీరు ప్రకటించకూడదు. కానీ
4:13 వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు బుద్ధిలోని ప్రాముఖ్యాలను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి. అదండి, యేసుతో కూడా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకో చోట ఇఫ్ somebody gets it, you tell me. మీరు ఈ నామమున ప్రకటించిన వీలు లేదు అంటే మేము మీ మాట వినేదా లేకుంటే దేవుని మాట వినేదా? ఈ మొదటి కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. కరెక్ట్. ఏదండి వచనం? 20 అండి, 4:20 అండి. 4:20. నేను ఇంకో బైబిల్ వాడుతున్నా. మై ఎర్లియర్ మార్క్ బైబిల్ హస్ గాట్ ఆల్ దిస్ అండర్లైన్. ఇది కొత్త బైబిల్. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. చూసారా? వీ కాంట్. అంతకుముందు ఏం చెప్తున్నారు? 18వ వచనం, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, శానిటరీ ఆజ్ఞ, బోధింపకూడదు అని అందుకు పేతురు వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మీరే పుట్ ద బాల్ ఇన్ దేర్ కోర్ట్. మీరే చెప్పండి, దేవుని మాట వినాలా మీ మాట వినాలా? ఇప్పుడు బ్యాట్సాన్ మినిస్ట్రీ ఇలాగే స్టార్ట్ అయిందండి, దేవుని మాట వినడానికి. అర్థమవుతుందండి? మీరు ప్రీచ్ చేయడానికి వీల్లేదు, మీరు స్వార్థ చెప్పడానికి వీల్లేదంటే దేవుడు నేను మీతో ఉన్నాను వెళ్ళండి, మీతో ఉన్నాను వెళ్ళండి, ధైర్యంగా బోధించండి, డిప్రెషన్లోకి పోవద్దండి. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. మనం కెయిన్ లాగా నరహత్య చేసి బయటకు వచ్చినాడు కాదు. కెయిన్ డిప్రెషన్లోకి పోయాడు, కానీ దేని వల్ల పోయాడండి? వాడు చేసిన మర్డర్ వల్ల. నో మర్డర్ విల్ హ్యావ్ పీస్. డిప్రెషన్లో పోయి ఏం చేశాడండి? దేవుడు తన అర్పణ అంగీకరించలేదని డిప్రెషన్లోకి పోయాడు. డిప్రెషన్లో పోయి ఏం చేశాడు? అందుకనే చూడండి, 4 ఆదికాండం 4:7, 4:6 దేవుడు మాట్లాడుతున్నాడు యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నపరుచుకుని ఉన్నావేమి, వై డిడ్ యు గో ఇంటు డిప్రెషన్, వై ఆర్ యు లాంగ్ ఫేస్డ్? నీవు సత్క్రియ చేసిన యెడల నువ్వు తలెత్తుకోవా? ఇప్పుడు తలెత్తుకోగలడా? తల ఉంచుకుని ఏడుస్తూ ఉన్నాడు. దేవుడిని ఆత్మను అంగీకరించలేదు. చూసారా? నీవు సత్క్రియ చేసిన యెడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచి ఉండదు. నీ యెడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు. అప్పుడు తమ్ముడు పట్టుకున్నాడు, చంపేశాడు. డిప్రెషన్ దేనికి తీసుకెళ్తుందంటే మర్డర్కి తీసుకెళ్తుందండి. ప్రేమించలేని గుణము, క్షమించలేని గుణం. మరణ చేసి ఐ హావ్ అచీవ్డ్ అన్నట్టు సైతాను ప్రగల్భాలు పెడుతుంది అన్నమాట. ఐ హావ్ అచీవ్డ్, ఐ హావ్ సెండ్ అవుట్ ఆఫ్ ద ప్లేస్. నౌ దే కాంట్ ప్రీచ్ ఎనీమోర్ వాట్ దే హావ్ అచీవ్డ్. ఈ శనివారంలో ఒకరిని అభ్యంతరపరచుడి కంటే ఒకరికి మెడకి తిరిగేట రాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడడం వానికి మేలు అని చెప్తున్నాడు యేసు ప్రభువు. సువార్తకి అభ్యంతరంగా రాకూడదండి. సువార్త చెప్పేవాడికి ఎవరు అభ్యంతరంగా రాకూడదు. ఇప్పుడు ఆ నెంబర్ ఎందుకు ఇంత పడిపోయిందంటే నెగిటివ్ మార్కెటింగ్. మీరు జాయిన్ అవ్వకూడదు. మేమేం చెప్తున్నాండి? మేము చెప్పేది వాక్యమా లేకపోతే మా సొంత కవిత్వమా? దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏమైనా బోధిస్తున్నామండి? మీకు మేలుకరమైనది కదా చెప్పేది. చాలా మందికి ఏంటంటే దే ఆర్ విచింగ్ ఇయర్స్. వాళ్ళకి వినసంపోయిందే చెప్పాలి, వినసంపు కానిది చెప్పకూడదు. దే ఆర్ విచింగ్ ఇయర్స్. డిప్రెషన్లోకి పోయి వాళ్ళు నాశనం వాళ్ళు ప్రార్థన చేయకూడదండి. మేం చేసేది ఏమంటే మార్కు 11:25 మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మిమ్మల్ని దూషించేవారిని, మిమ్మల్ని శపించేవారిని
క్షమించి ప్రార్థన చేయండి. మీకు విరోధంగా ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ క్షమించి ప్రార్థన చేయండి. అదే మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. అది చూసారా, అప్పుడు ఎవడో ఏ శక్తి మనకి వ్యతిరేకంగా రాలేదండి. మళ్ళా లైట్లు పని, ఇది ఇన్వర్టర్ లైట్. కాబట్టి ఏ శక్తి కూడా మనకి వ్యతిరేకంగా పనిచేయలేదండి. మనం భయపడకూడదు. దానిలో కూడా తన పాపాలు తనని తరుగుతూ ఉన్నాయి. రెస్ట్లెస్ గా ఉన్నాడు. బెత్షెబతో పాపం చేశాక, ఉరియా భార్యను చంపించాక పీస్ పోయింది. కీర్తన 32 మొదటి వచనం, తన అతిక్రమములకు పరిహారం అందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం అందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనమై ఉండగా దినమంతా నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. డిప్రెషన్లో పోతున్నాడు. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువు ఇందాక చూసాం. నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయన, సమ్మర్ హీట్ లాగా, అన్బేరబుల్ హీట్. ఎందుకంటే 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. చూడండి, ఒకటి కప్పుకోవడం, ఇంకోటి ఒప్పుకోవడం. కప్పుకునేవాడు నరకానికి పోతాడు, ఒప్పుకునేవాడు పరలోకానికి పోతాడు. అదే తేడా. నా దోషమును ఒప్పుకొనక నీ ఎదుట నా పాపము, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. అదండి ఒప్పుకోవడంలో దెర్ ఇస్ గ్రేస్, కప్పుకోవడంలో ఇస్ కర్స్. మనము వైటల్ ఆర్గన్స్ కప్పుకోవాలి. అది ఈ మధ్యన ప్రజలు అవి విప్పుకుంటున్నారు. దే బికమ్ షేమ్లెస్. నా దోషమును కప్పుకొనక నీ ఎదుటి నా పాపము ఒప్పుకొంటిని. పాపం ఒప్పుకున్నప్పుడు విల్ హావ్ పీస్, పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ గాడ్. చూడండి, సామెతలు 28:13, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. మనము దోషాలు ఒప్పుకున్నప్పుడు కనికరం పొందుతాం. కాబట్టి ఎప్పుడైతే మనం డిప్రెషన్లోకి రావాలని కోరుతామో మనం ఫస్ట్ చేయాల్సింది ఏమంటే పాపాలు, తప్పులు, మిగతా వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడింది ఒప్పుకొని వదిలేయడం. హృదయంలో దాచిపెట్టుకోవడం కాదు. హృదయంలో దాచిపెట్టుకుంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ టైం బాంబ్, ఇట్ ఎక్స్ప్లోడ్స్. చాలా మందికి హార్ట్ అటాక్స్ రావడానికి కారణం చాలా మందిని క్షమించలేరు. నాకు వీడు ఇంత హాని చేశాడు, ఈమె ఇంత హాని చేసింది. చూసారా, వాళ్ళ హానే తలుచుకుంటారు కానీ దేవుని కృప తలుచుకోరు. దానివల్ల ఎన్ని నష్టాలండి. నా దోషమును కప్పు కనుక నీ ఎదుటి నా పాపమును ఒప్పుకొంటిని. ఇంకా మన 51వ కీర్తనలో తన పాప ఒప్పుకోవాలంతా డీటెయిల్డ్ గా రాయబడింది. అది అందరికి చాలా మందికి తెలుసు, కంటతావచ్చు కూడా. పాప ఒప్పుకోలు 3వ వచనం 51, కీర్తన 51:3. మొదటి వచనం కూడా ఆఖరి భాగం, నా అతిక్రమమును తుడిచివేయము అంటే నీ రక్తముతో కడిగివేయము. నా దోషం 2వ వచనం, నా దోషం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. 3వ వచనం, నా అతిక్రమములు తెలిసినవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. చూసారు, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉంటున్నాను. రెస్ట్లెస్, డిప్రెషన్ లోకి పోయాడు. కాదు, ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడు ఆగకూడదు, తీర్పు ఇచ్చినప్పుడు నిర్మలుడు ఆగకూడదు.
నేను పాపంలోనే పుట్టిన వాడిని, పాపంలోనే నా తల్లి నన్ను అతను గర్భం ధరించు అంతరంగమున నీవు సత్యం కోర్చు. సత్యము కోరుచున్నావు. అంతర్యమున నాకు జ్ఞానం తెలియజేయదు. నేను పవిత్రుడు, హిస్సోపుతో నా పాపం పరిహరింపు. అప్పుడు క్రీస్తు రక్తం అన్న మాట లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? నేను పవిత్రుడు ఉన్నట్లు యేసు రక్తంతో నా పాపమును పరిహరించుము. క్రీస్తు శిలువలో కార్చిన రక్తంతో నా పాపం పరిహరించుము. హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. 9వ వచనం, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములు అన్నిటినీ తుడిచివేయము. దేవా నా యందు శుద్ధ హృదయము కలిగి చేయము. 10వ వచనం, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పెట్టించము. ఇది లూథరన్ చర్చిలో ప్రతి ఆదివారం పాటలాగా పాడతారు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. లూథరన్ చర్చికి వెళ్ళే వాళ్ళకి తెలుసు ఈ పాట. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టిన అది కూడా పడతారు. నీ సంధిలోని నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎదురుని తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ప్రతి వారం పాడతారు ఇది పాట, కన్ఫెషనల్ సాంగ్ లూథరన్ చర్చిలో. సమ్మతి గల మనం నాకు దయచేసి నన్ను దృఢపరచుము. అది కూడా అంతవరకు. అప్పుడు అతిక్రమించే వారికి నీ త్రోవలను బోధించదును, పాపలను నీ వైపు నీ తోట తిరుగుదురు. ఇక్కడ ఏమనుకున్నాడు చూడు, 14వ వచనం, దేవా నా రక్షణకర్త దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము. అంటే ఏమనుకుంటున్నాడండి? ప్రభువా, ఐ మర్డర్డ్ Uriah's husband, Bathsheba's husband, to conceal my sin. నేను మర్డర్ అని ప్రభువా, ఉరియాని చంపించినటువంటి మర్డర్ నరాంతకుని రక్తాపరాధం నుంచి నన్ను విడిపించుము. తన డెత్ వారెంట్ తన చేతే పంపించాడండి, ఉరియా చేతే పంపించాడు. ఇదిగో బ్యారస్ చెక్ లాగా, bearer of this letter, you put them in the forefront and see that he is killed. ఎటువంటి పనికి వాళ్ళ హృదయం అండి. పాపము కప్పుకుంటే వచ్చే పాత ఇది, నరహంతకులు అయిపోతారు. తన వ్యభిచారాన్ని కప్పుకోవడానికి మర్డర్ కూడా అరేంజ్ చేశాడు. నా పాపమును కప్పుకొనగా నేను నా దోషమును నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. కాబట్టి ఇది 19 వరకు చదవండి. ఇంట్లో మీరు 51వ కీర్తన 1 నుంచి 19 వరకు చదవండి. దట్ విల్ బి బ్లెస్సింగ్ టు యూ. కాబట్టి మనం ప్రభువుని అడగాలి. ప్రభువా, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? నీకు ఇష్టడిగా ఉన్నానా, లేకుంటే నీకు ఇంకా ఆయాస్కరమైనది, నన్ను డిప్రెషన్లోకి తీసుకుపోయే పనులు చేస్తున్నానా? నన్ను క్షమించు ప్రభువా, నన్ను నూతన పరచు. అడుగుదామండి, ప్రార్థన చేసుకుందామా? ఐజయా 40లో కూడా లాస్ట్ లో చెప్తాడు. లాస్ట్ 3 verses చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. యువర్ యూత్ విల్ బి రెన్యూడ్ యాజ్ ఎ ఈగల్స్ అని చెప్పి. సమస్యల వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సమస్యలు ఎదురు అలా ఎదురు, యవనస్తులు తప్పగా తొట్టెలెదురు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలాగ పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు. చూసారా? ఓల్డ్ ఏజ్ లో కూడా ఇప్పుడు పాల్ గారు చూస్తుంటే అంత ఎండలో ఆయన శ్రమదానం చేస్తున్నాడండి ఇక్కడ అయ్యనపాలెంలో. ఎందుకంటే ఆ వర్కర్ సరిగా పనిచేయట్లేదట, అందుకని ఆయనే పనిచేస్తున్నాడు. కొంతమంది బ్యాచ్ రేపు సాయంకాలం బయలుదేరతారు, ఎల్లుండి వెళ్తారట. ఇంకొక అబ్బాయి వచ్చాడు ఈరోజు సాయం చేయడానికి. ఏమంటే ప్రజలు ఆరాధించడానికి ఒక స్థలం కట్టాలని, మందిరం కట్టాలని నేను ఆశ, కుతూహలం. మనకు ఆ జీల్ ఉందండి. ప్రభువుని అడుగుదామా? ప్రభువా, కిండిల్ ఇంట్రెస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. మాకు ఈ ఛాలెంజెస్, సీక్రెట్ లైఫ్, డేవిడ్ లివింగ్స్టన్ లైఫ్ ఛాలెంజ్గా ఉండేటట్టు మేము ప్రభువా
మీకు ఇష్టంగా బ్రతికేటట్టు మా కష్టాల్లో, పౌలకు పడిన కష్టాల్లో మాకు 100వ కూడా లేవు ప్రభా. పౌలు ఎక్కడ డిప్రెషన్లోకి పోలేదు, మేమెందుకు డిప్రెషన్లోకి పోయేది? సాయం చేసి నడిపించుకుని అడుగుతామండి. లెట్ us pray. దయగల మా ప్రభా, మా ప్రేమ గల తండ్రి, మీరు మా ఇళ్ళ చూపిన కృప కొరకు వందనములు. నేను మీరెంతో గొప్ప దేవుడు కాబట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా ప్రభా. మేము అంతవరకు నమ్మకం ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. ఇప్పుడు ఆన్లైన్లో కొత్తగా జాయిన్ అని, ఈరోజు కొత్తగా జాయిన్ అయిన బిడ్డలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. నేను ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి మీరే సంపూర్ణ విడుదల, ఆరోగ్యం దయచేయండి. ఎవరెవరు చీకటి శక్తుల ప్రభావంతో బాధపడుతున్నారో వారికి విడుదల దయచేయండి. మీ యొక్క సన్నిధి మాకు వెనుక అనుగ్రహించండి. మీ దీవెనలతో మమ్మల్ని పంపండి. క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడండి నడిపించును గాక. ఆమేన్.